చాలా కాలం క్రితం ఈ లోకం ఇప్పుడున్నట్టుగా ఉండేది కాదు. మనుషులు ఒకరిపై ఒకరు ప్రేమను మర్చిపోయారు. పంచుకోవటానికి బదులు కొట్టుకోవటం. కానీ ఆ కాలంలో నోవాహు అనే ఒక మంచి వ్యక్తి ఉండేవారు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ దేవుడు నోవాహుతో ఇలా అన్నారు. నోవహు, ఒక పెద్ద ఓడను తయారు చేయి. భూమిని శుభ్రం చేయడానికి ఒక గొప్ప జలప్రళయం రాబోతోంది. నన్ను నమ్ము, నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. నోవాహు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన కొడుకులతో కలిసి ఓడ నిర్మించడం మొదలుపెట్టారు. టక్ టక్ టక్. చివరకు ఒక కొండంత భారీ ఓడ సిద్ధమైంది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అడవుల నుండి, ఎడార్ల నుండి, మంచు కొండల నుండి జంతువులన్నీ, 2 సింహాలు, 2 జిరాఫీలు, చివరకు 2 చిన్న పెంగ్విన్లు కూడా ఒక క్రమ పద్ధతిలో అవన్నీ మెల్లగా నడుస్తూ ఓడలోకి వెళ్ళాయి. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోయింది. మొదటి చినుకు పడింది. తర్వాత పెద్ద వర్షం. వరుసగా 40 పగళ్ళు, 40 రాత్రులు కుండపోతగా వర్షం కురిసింది. లోకమంతా నీటిలో మునిగిపోయింది. కానీ నోవహు ఓడ మాత్రం నీటిపై తేలుతూ సురక్షితంగా ఉంది. లోపల అందరూ హాయిగా వెచ్చగా ఉన్నారు. చివరకు వర్షం ఆగింది. ఓడ ఒక పెద్ద కొండ మీద ఆగింది. బయట పరిస్థితి ఎలా ఉందో చూడటానికి నోవహు ఒక తెల్లటి పావురాన్ని ఆకాశంలోకి వదిలారు. ఆ పావురం తన నోటితో ఒక పచ్చని ఒలీవ్ కొమ్మను పట్టుకొని తిరిగి వచ్చింది. అది చూసి నోవహు ముఖం వెలిగిపోయింది. భూమి మళ్లీ చిగురిస్తోంది. ఓడ తలుపు తెరుచుకున్నాయి. జంతువులన్నీ సంతోషంగా బయట పరిగెత్తాయి. నోవహు కుటుంబం ఆ పచ్చని నేల మీద మోకరిల్లి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అప్పుడు ఆకాశంలో 7 రంగుల అందమైన ఇంద్రధనుసు విరిసింది. నేనెప్పుడూ మీకు తోడుగా ఉంటాను అని దేవుడిచ్చిన మాటకు అది గుర్తు. ఒక కొత్త లోకం మొదలైంది.